ఉత్తమమైనది. ఇది ఒక గొప్ప జపం, అమోఘమైన తపం. ఈ నామస్మరణ వల్లనే కుచేలుడు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని చూరగొన్నాడు. నీవు నామం స్మరించేటప్పుడు ఆ నామాన్ని భక్తితోనూ ప్రేమతోనూ స్మరించు. అది గొప్ప ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ కలియుగంలో మోక్ష సాధనకు నామస్మరణ చాలు. నిన్ను బాధించే మనోవికారాలను, దురాశను పోగొట్టి నీకు శాంతిని, తృప్తిని కలిగింప గల దివ్యౌషధం నామస్మరణ ఒక్కటే. ఆ నామం భగవంతుని సహస్రనామాలలో ఏదైనా కావచ్చు, లేదా ప్రపంచంలోని ఏ భాగమున కానీ, ఏ భక్త సంఘాల్లో కానీ ఈనాడు పరిపాటిగా వాడుకలో ఉన్నదైనా కావచ్చు. ఏదో ఒక నామమును నీ నిత్యకృత్యంలో ఒక భాగంగా కనీసం ఒక 5 నిమిషాలైనా స్మరించడం నీవు అలవాటు చేసుకుంటే అది నీకు మంచి ప్రతిఫలం ఇస్తుంది.